హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియో వచ్చి నేను ఎకానమీ బుక్ గురించి చేశానండి. నేను జీబీకే పబ్లికేషన్ బుక్ గురించి చేశాను. చాలామంది కింద కామెంట్స్ వచ్చి ఆ బుక్ అంత బాగాలేదు, అంత అర్థం కావట్లేదు అన్నారు. కొంతమంది అయితే సిస్టర్ టైం అంత తక్కువ ఉంది కదా, ఎలా ప్రిపేర్ అవుతారు, ఎలా ఏమి అనేసి ఆ కామెంట్స్ చదివిన తర్వాత నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. ఫ్రెండ్స్, నేను ఒక వెబ్సైట్ చెప్తాను, కొన్ని మ్యాగజైన్స్ చెప్తాను, ఒకసారి చూడండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమి అనేసి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏమంటే నాకు కామెంట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ వల్ల నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. నాకు వీడియో డే 1 స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంట్స్ చదివినప్పుడు. కొన్ని అయితే చాలా ఫన్నీగా ఉంటాయి, కొన్ని అయితే కొన్ని బాగుంటాయండి. అసలు కామెంట్స్ పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, అందరూ టైం తక్కువ ఉంది కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పోనీ ఎకానమీ బుక్ ఉంటుంది కదా, అది ఏదైనా పర్వాలేదు, తెలుగు అకాడమీ బుక్ అన్నా తీసుకోండి, లేదంటే ఏ పబ్లికేషన్ పర్వాలేదు, ప్రైవేట్ పబ్లికేషన్స్ అన్నా పర్వాలేదు, లేదంటే తెలుగు అకాడమీ బుక్ అన్నా తీసుకోండి. ఫస్ట్ మనకు కాన్సెప్ట్ కావాలి కదా, ఆ కాన్సెప్ట్ కోసం మనము ఒక తెలుగు అకాడమీ బుక్ లేదా తెలుగు అకాడమీ బుక్ కానీ లేదంటే ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ కానీ ఫస్ట్ చదివేసేయండి. కాన్సెప్ట్ కోసం చదవండి. అప్డేట్స్ కోసం ఏం చేస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కొన్ని పాలిటీ బిట్స్ కానీ ప్లస్ ఎకానమీ కానీ ఏం చేస్తారంటే నేను ఒక వెబ్సైట్ చెప్తాను, కొన్ని మ్యాగజైన్స్ చెప్తాను, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి పిఐబి వెబ్సైట్స్ అంటారు కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అది ఒకసారి మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళి టైప్ చేయండి, పిఐబి కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఏదో టైప్ చేయండి. అలా చేసిన తర్వాత ఇదైనా పర్వాలేదు ఫ్రెండ్స్, ఏదైనా పర్వాలేదు. ఇది నేను ఫస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్, పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట. ఇక్కడ వచ్చి లేటెస్ట్ ప్రెస్ రిలీజెస్ ఉన్నాయి. వీటిలో మీకు ఏమైనా మ్యాటర్ కావాల్సి ఉంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ మీకు చెప్తాను ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏమనేసి, తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఇవైనా వీటిలో ఏమైనా యూస్ఫుల్ ఉంటే ఇవి క్లిక్ చేసి చూసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇక్కడ ఉంది కదా ప్రెస్ రిలీజెస్, దీన్ని ఒకసారి క్లిక్ చేద్దామండి. ఇక్కడ చూడండి, డేట్ ఇచ్చారు, మంత్, ఇయర్ ఉంది. ఇప్పుడు పర్టికులర్ డేట్ కానీ తెలిసి మీకు అక్కడ ఆ డేట్లో ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకుంటే డేట్ ఇవ్వండి, లేకపోతే మంత్ ఇవ్వండి. జూన్ అంటే రీసెంటే కాబట్టి ఈ జూన్లో 2 ఉన్నాయి. పిఎం ఆఫీసెస్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అనేసి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, పిఎం రివ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఒక సైక్లోన్ వచ్చింది, దాని పేరు రామల్ సైక్లోను. దాని ఒకసారి క్లిక్ చేసి చూపిస్తారు చూడండి ఒకసారి, దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్, పిఎం రివ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్ రేమాల్, దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఇలాంటివి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక రఫ్ నోట్స్ అని తీసుకొని అంతా నోట్ చేసుకోండి, ఇవంతా డీటెయిల్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం వచ్చి జూన్ మంత్ చూసాము, ఇంకా వేరే మంత్ చూద్దాము. ఏప్రిల్ కానీ మే కానీ ఏదో ఒక మంత్, ఆ మంత్లో వచ్చి ఉండే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఏమి ఇచ్చినారు, నరేంద్ర మోడీ స్పీక్స్ విత్ ది ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ అంట, వాటి గురించి ఇచ్చారు. వీటిలో మనకు వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీకి యూజ్ఫుల్ అవ్వాలి, ఎకానమీ ప్లస్ పాలిటీ, వాటికి రిలేటెడ్ ఏదైనా ఉంటే అవి చూడండి, నోట్ చేసుకోండి. ఇయర్ కూడా ఇచ్చారు, ఒక 2023 కానీ 23 కానీ ఇంక ఏదైనా పర్వాలేదు అలా. ఇలా ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేసుకోండి. ఇది ఒకటి. మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ ఇంకా ఏం చేద్దామంటే ఇక్కడ క్యాబినెట్ డెసిషన్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఇది కూడా అంతే, ఇక్కడ మంత్, డేటు, ఇయర్ అని వస్తుంది. జూన్లో ఏం లేవంట. ఇంకా వచ్చి ఏప్రిల్ అని ఇద్దాం, ఏప్రిల్లో కూడా ఏం లేవు. సో ఏమి లేకపోతే మనకి ఏం లేవనేసి వస్తాయి. ఏం డెసిషన్స్ కనిపిస్తాను. మార్చ్ చూద్దాం, మార్చ్లో కొన్ని వచ్చినాయి. ఇక్కడ చదవండి ఒకసారి, చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. క్యాబినెట్ అప్రూవ్స్ సైనింగ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గురించి ఇచ్చారు. మనకి ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో వాటిని ఓపెన్ చేసి నోట్ చేసుకోండి. ఏదో ఢిల్లీ మెట్రో గురించి ఏవో ఇచ్చారు ఇన్ఫర్మేషన్, అలా ఉంటుంది ఫ్రెండ్స్, అలా ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది మనకి యూస్ఫుల్ అనుకుంటా. క్యాబినెట్ అప్రూవ్స్ ఇది చూడండి ఒకసారి, ఏఐ మిషన్, ఏఐ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ గురించి ఇచ్చారు. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము ఫ్రెండ్స్. ఏదైనా సరే మనకి ఇది రిలేటెడ్ అనిపిస్తే దాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీని గురించి కావాలంటే ఒకసారి నోట్ చేసుకోండి, ఒకసారి చదవండి ఫ్రెండ్స్. మీరు ఏఐ గురించి చూస్తుంది మ్యాటర్. నెక్స్ట్ వచ్చి అలానే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను.
నెక్స్ట్ వచ్చి CCEA డెసిషన్స్ ఇవి చూద్దాము. ఇది కూడా మనం ఏం చేద్దామంటే మార్చ్ మంత్ చూడండి ఇలా వస్తాయి అంత. ఫ్రెండ్స్ ఇలానే ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసుకోవాల్సింది వెబ్సైట్. ఓపెన్ చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ దేని గురించి కావాలో అంతా నోట్ చేసుకోండి. మీ ఓపిక అంతే, మీ పేషెన్స్ బట్టి ఉంటుంది. ఇంకా కిందికి ఇలాగా వస్తే యూనిట్ బడ్జెట్ ఉంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇంకా వచ్చి కింద ఈ బుక్ అంట, ఇది ఇయర్ బుక్ ఉంటాయి కదా అవి ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా డౌన్కి వద్దామండి, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి GOI లింక్స్ అని ఉంది. సరే ఇది కూడా ఓపెన్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇదే PIB వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ వెబ్సైట్. మనకు అప్డేట్స్ వచ్చేది కానీ లేదంటే మనకు ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఇస్తారు కదా, ఈ వెబ్సైట్స్ నుంచే వస్తుంటాయి మన క్వశ్చన్స్. కాబట్టి మీరు ఓపిక్గా దీన్ని ఓపెన్ చేసుకొని అప్డేట్ కోసం మీరు రాసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను మ్యాగజైన్స్ గురించి కూడా చెప్తాను. యోజన మ్యాగజైన్ ఒకటి, కురుక్షేత్ర మ్యాగజైన్ ఒకటి, దాని గురించి కూడా ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ నేను.